హాయ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ కెమిస్ట్రీలో కంబషన్ అనాలిసిస్ నుండి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ P/Q చూద్దాం. అంటే పాస్ట్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చాలా సింపుల్ గా కనిపిస్తుంది, కానీ ఇందులో ఒక చిన్న కాన్సెప్ట్ ట్రిక్ ఉంది. 0.01 మోల్స్ ఆర్గానిక్ కాంపౌండ్ X లో 10% హైడ్రోజన్ ఉంది. ఈ కాంపౌండ్ ని కంప్లీట్ కంబషన్ చేసినప్పుడు 0.9 గ్రామ్స్ H2O వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది కాంపౌండ్ X యొక్క మోలార్ మాస్. చూడండి, కాంపౌండ్ ఫార్ములా కూడా తెలియదు, కార్బన్ ఎంత ఉందో కూడా తెలియదు. మరి కేవలం వచ్చిన H2O క్వాంటిటీతో మోలార్ మాస్ ను క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఈ ప్రాబ్లం కీ కాన్సెప్ట్ ఏంటి అంటే, కాంపౌండ్ లో ఉన్న హైడ్రోజన్ కంబషన్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది? H2O లోకి వెళ్తుంది. ఇదే మన సొల్యూషన్ కి స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. మొదట కంబషన్ లోకి వచ్చిన వాటర్ నుండి హైడ్రోజన్ క్వాంటిటీను కనుక్కుందాం. మనకి H2O మాస్ 0.9 గ్రామ్స్ ఇచ్చారు. H2O మోలార్ మాస్ 18 గ్రామ్స్ పర్ మోల్ ఉంది కదా. మోల్స్ ఫార్ములా ఏమిటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్. అందువల్ల H2O మోల్స్ ఎంత? 0.9 డివైడెడ్ బై 18, దట్ ఈస్ 0.05 మోల్స్. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒక H2O మాలిక్యూల్ లో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి? 2 ఉంటాయి, 2. అందుకే 0.05 మోల్స్ H2O లో హైడ్రోజన్ ఆటమ్స్ మోల్స్ ఎంత అంటే 2 × 0.05, దట్ ఈస్ 0.10 మోల్స్. అంటే మనం ఆర్గానిక్ కాంపౌండ్ కంబషన్ వల్ల 0.1 మోల్ హైడ్రోజన్ ఆటమ్స్ వచ్చాయి. జేఈ ఎగ్జామ్ లో ఇక్కడ చాలా మంది 0.05 నే హైడ్రోజన్ మోల్స్ గా తీసుకుంటారు. అది కామన్ మిస్టేక్. గుర్తుంచుకోండి, 1 మోల్ H2O ఈక్వల్ టు 2 మోల్స్ హైడ్రోజన్ ఆటమ్స్. ఇప్పుడు 0.1 మోల్ హైడ్రోజన్ ని ఒరిజినల్ కాంపౌండ్స్ తో కనెక్ట్ చేద్దాం. మన దగ్గర 0.10 మోల్స్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఆటమ్స్ మాస్ 1 కాబట్టి హైడ్రోజన్ మాస్ 0.10 × 1, దట్ ఈస్ 0.10 గ్రామ్స్. అంటే క్వశ్చన్ లో ఇచ్చిన 0.01 మోల్స్ కాంపౌండ్ X లో 0.10 గ్రామ్స్ హైడ్రోజన్ గా ఉంది. ఇప్పుడు అసలు స్మార్ట్ స్టెప్ ఏంటంటే, కాంపౌండ్ X మోలార్ మాస్ ను m గ్రామ్స్ పర్ మోల్ అనుకుందాం. ఒక మోల్ మాస్ m అయితే 0.01 మోల్ కాంపౌండ్ మాస్ ఎంత అవుతుంది? 0.01 m గ్రామ్స్. క్వశ్చన్ ప్రకారం కాంపౌండ్ లో హైడ్రోజన్ 10% బై మాస్, కాబట్టి 0.01 m గ్రామ్స్ కాంపౌండ్ లో హైడ్రోజన్ మాస్. 10/100, దట్ ఈస్ 0.01 m. కానీ కంబషన్ లో క్యాలిక్యులేషన్ ద్వారా హైడ్రోజన్ మాస్ ఇప్పటికే 0.10 గ్రామ్స్ అని వచ్చింది. అందువల్ల 0.10 ఈక్వల్ టు 10, కాబట్టి 100 × 0.01 m. స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పండి, ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుంది? ఎగ్జాక్ట్లీ కాంపౌండ్ X మోలార్ మాస్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్ క్యాలిక్యులేషన్ చూద్దాం. 0.10 ఈక్వల్ టు 10/100 × 0.01 m. రైట్ సైడ్ సింప్లిఫై చేస్తే 0.10 ఈక్వల్ టు 0.00 m. అందువల్ల m ఈక్వల్ టు 0.10 డివైడెడ్ బై 0.001, అంటే m ఈక్వల్ టు 100 గ్రామ్స్ పర్ మోల్. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది 100 గ్రామ్స్ పర్ మోల్. ఇప్పుడు మొత్తం ప్రాబ్లమ్స్ ఒక క్విక్ రివిజన్ గా గుర్తుపెట్టుకుందాం. 0.9 గ్రామ్స్ H2O ఈక్వల్ టు 0.05 మోల్స్ H2O కు సమానము. దట్ ఈస్ 0.10 మోల్ హైడ్రోజన్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 0.10 గ్రామ్స్ హైడ్రోజన్ తీసుకోండి. నెక్స్ట్ కాంపౌండ్ లో 10% హైడ్రోజన్ అన్నప్పుడు మోలార్ మాస్ 100 గ్రామ్స్ పర్ మోల్. ఇది క్వశ్చన్ లో కంప్లీట్ లాజిక్. ఒక చిన్న ఎగ్జామ్ మెమరీ ట్రిక్ చూడండి. కంబషన్ H2O, హైడ్రోజన్ మోల్స్, హైడ్రోజన్ మాస్, పర్సెంటేజ్ కంపోజిషన్, మోలార్ మాస్. ఈ సీక్వెన్స్ లో స్టార్ట్ చేసినట్లయితే జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ చాలా ఈజీగా క్విక్ గా సాల్వ్ చేయవచ్చు. మరి చివరగా హైడ్రోజన్ పర్సెంటేజ్ 10% బదులుగా 20% ఉంటే మోలార్ మాస్ ఎలా మారుతుంది? మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్ లో ఆన్సర్ చెప్పండి. ఇలాంటి జేఈ మెయిన్స్ పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఎడ్యుటెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టార్గెట్ జేఈ మెయిన్స్ 2027. కీప్ ప్రాక్టీస్, కీప్ ఇంప్రూవింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.